అంటే ఇద్దరు కలిశారు, అయినా అయ్యేటట్టుగా లేదు. ఇంకొకటి రమ్మంటున్నారు, మరి వాళ్ళు వస్తారో రాదో మాకు తెలియదు. ఈ ఇద్దరు కలిశారు, ఇంకోటి రమ్మంటున్నారు, ఇంకా వీలుంటే ఇంకోళ్ళు కూడా రమ్మంటారు కాంగ్రెస్ని. మరి ఎట్లా కుదిరిద్దో మాకు తెలియదు. పవన్ కళ్యాణ్ అన్నీ చేయగలడు. ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం, ఎంత అనైతికం అంటే, మీరు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి సంగతి పక్కన పెట్టండి. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎవరితో పొత్తులో ఉన్నాడు? అఫీషియల్గా భారతీయ జనతా పార్టీతో ఉన్నాడుగా. అనఫిషియల్గా ఎవరితో ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాడు. కనపడుతున్నాయిగా బ్యానర్లు గేనర్లు. పాపం పవన్ కళ్యాణ్ గారికి అలవాటే ఒకరితో అఫీషియల్గాను మరొకరితో అనఫిషియల్గాను ఉండటం. నీ అఫీషియల్ అనఫిషియల్ జీవితాలు ఎవరికి తెలియదు అని అడుగుతా ఉన్నా. మీరు మమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు. లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా గురించి మాట్లాడతారు. మీకు బ్రతుకులే సరైనటువంటి బ్రతుకులు కావు మీవి అని మరొక్కసారి చెప్తున్నా. నోరు అదుపులో పెట్టుకోమని మరి ఇంకోసారి హెచ్చరిస్తున్నా. మీకు ముగ్గురు కలిసి వచ్చినా ఇంకెవరైనా తీసుకొచ్చినా మీరేమీ చేయలేరు. దానికి ఒకటే కారణం, జగన్మోహన్ రెడ్డి గారి ఈ పరిపాలన ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండే పరిపాలన. చిత్తశుద్ధిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి, మీరు చేయలేని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినటువంటి నాయకుడు. నిన్నే చూశారు కదా, 3,000 రూపాయలు ఇంటింటికి 3,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ పంచినటువంటి ప్రభుత్వం ఇది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వాన్ని ఎవడు ఓడించలేరు. మిమ్మల్ని ఓడించారంటే ఇచ్చిన ఏ మాట కూడా మీరు నిలబెట్టుకోలేకపోయారు. అందువల్ల మిమ్మల్ని తుక్కుతుగ్గా ఓడించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి, మేనిఫెస్టోలో 98% ఫుల్ఫిల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కానీ, గద్దె దించడం కానీ, లేదా ఓట్లు చీలకోకుండా జాగ్రత్త పడినా మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇద్దరే కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, కట్టగట్టుకు రండి. అందరినీ చిత్తుగా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వడానికి పేద ప్రజానీకం, బడుగు బలహీన వర్గాలు సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని మీకు తెలుసు. తెలిసే అందరినీ పోగేసుకుంటున్నారు. పోగేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఏంటి వచ్చేది 160? చంద్రబాబు నాయుడికి 160 కాదు, 200 బీపీ రావాలి ఎలక్షన్ అయిన తర్వాత. ఏంది వచ్చేది? డిపాజిట్లు కూడా రానటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు అక్కడ, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. చివరికి లోకేష్ కూడా గెలిచే పరిస్థితి. నేను ఒక మాట చెప్తానండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడండి కుప్పం వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు? ఏం వాగ్దానాలు చేశాడండి కుప్పంలో? బ్రహ్మాండమైన వాగ్దానాలు చేశాడు. కుప్పం ఏమన్నా కొత్త? చంద్రబాబు నాయుడు గారు కొత్తగా నిలబడుతున్నాడా, లేదా కొత్తగా పార్టీ పెట్టి వెళ్ళాడా, కొత్తగా కాన్స్టిట్యున్సీకి వెళ్ళాడా? ఇన్ని సంవత్సరాలు చేయలేనాడంట, ఇప్పుడు అధికారం ఇస్తాడంట, బ్రహ్మాండంగా చేస్తాడంట. కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతాడంట. దేనికి? కూరగాయల ఎక్స్పోర్ట్కి. ప్రపంచానికి అనుసంధానం చేస్తాడంట. ఎందుకయ్యా ఈ జోకులు? చంద్రబాబు నాయుడు గారు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే చంద్రబాబు నాయుడు గారు, ఏమిటండి ఈ జోకులు? కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతారా? ఎట్ట కడతారు కుప్పంలో ఎయిర్పోర్టు? సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి కడతారా? కూరగాయలు పండిస్తారా? ప్రపంచంతో అనుసంధానం చేస్తారా? ఇన్నాళ్ళు ఏం చేశారు? ఇన్నాళ్ళు గుడ్డి గుర్రాలకు పళ్ళుదోమేరా? ఇన్ని సంవత్సరాలు రిప్రజెంట్ చేసావు కదా నువ్వు కుప్పాన్ని. అప్పుడు చేయలేని పెద్ద మనిషి ఇప్పుడు ఎలా చేస్తావు? అసలు నీకు ఇల్లే లేదు కుప్పంలో. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి నువ్వు పునాదులు వేసావు. జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇల్లే లేదు అంటుంటే భయపడి పునాదులు వేసావు. అది ఎంతవరకు వచ్చిందో మాకు తెలియదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మీ చరిత్ర ప్రజలందరికీ తెలుసు. తెలిసినటువంటి విషయాలను మీరు ఎన్ని చెప్పుకున్నా, మీకు మీరు ఎంత గ్యాస్ కొట్టుకున్నా మీరు ఒప్పటమే తప్ప ప్రజలు నమ్మరు. నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే నారా చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం.